హలో! ఎలా ఉన్నారు అందరూ? సో, నేనైతే చాలా బాగున్నాను. ఈరోజొచ్చి మా పిల్లలకి, అట్లాగే మా హస్బెండ్ కోసం వచ్చి వేడివేడిగా జావ అనేది కాసాను. సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ ఇలా తాగితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఇంకెందుకు లేట్ అది ఎలా అనేది చూపిస్తాను. ఇందులో వచ్చి 4 ఇంగ్రీడియెంట్స్ అయితే తీసుకున్నాను నేను మిల్లెట్స్. ఫస్ట్ మిల్లెట్ వచ్చి ఏంటి అంటే జొన్నలు. జొన్నల వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది పిల్లల్లో. సో, అండ్ తర్వాత వచ్చి శనగలు. శనగల వల్ల కూడా పిల్లల యొక్క గ్రోత్ కానీ, డెవలప్‌మెంట్ కానీ బావుంటుంది. అండ్ తర్వాత వచ్చి గోధుమలు. గోధుమలో మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి చాలా బెస్ట్. అండ్ లాస్ట్ ఇంగ్రీడియెంట్ వచ్చి రాగులు. రాగుల్లో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా మంచిది. ఇన్ని 4 ఐటెమ్స్ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. నేను పావు కేజీ చొప్పున కేజీకి తీసుకున్నాను మొత్తం 4 కలిపి. సో, ఇవన్నీ మంచిగా వాష్ చేసుకోవాలి సెపరేట్‌గా. సో, సెపరేట్‌గా మంచిగా వాష్ అయిన తర్వాత దాన్ని అండ్ 1 డే అంతా మంచిగా నానాలి. సో, ఇట్లా నానిన తర్వాత కొంచెం వాటర్ నుంచి సెపరేట్ చేసి ఒక 15 టు హాఫ్ ఎన్ అవర్ మంచిగా డ్రై అయిన తర్వాత మనం టై చేసేసుకోవడమే ఒక మంచి క్లాత్‌లో. సో, నేనైతే కంటిన్యూగా ఈ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాను కాబట్టి నేను సెపరేట్‌గా దీనికంటూ క్లాత్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో, ప్రాసెస్ అయిన తర్వాత క్లీన్ చేసి దాచడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాను కాబట్టి హైజీన్‌గా క్లాత్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాను. అండ్ చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా వాటర్ సెపరేట్ చేసేసి ఇట్లా టై చేసేయాలి. సో, నాకైతే చాలా అంటే చాలా బాగా మొలకలొచ్చినాయండి. నేనైతే 1 ½ డే ఉంచాను. సో, 1 ½ డేకి చూసారు కదా రాగిలు ఎంత మంచిగా వచ్చిందో స్ప్రౌటెడ్ రాగి అని చెప్పేసి. మనం స్ప్రౌటెడ్ రాగి పౌడర్ చేసుకోవాలన్నా సేమ్ అదే ప్రాసెస్ అదొకటి. సో, నేనిక్కడ వచ్చి 4 యూజ్ చేశాను. 4 చాలా అంటే చాలా బాగా మొలకలొచ్చినాయండి. సో, చూసారు కదా ఇలా ఈ 4 మొలకలొచ్చినయన్నీ ఏం చేస్తదంటే ఇట్లా కొంచెం సన్‌లైట్‌లో మంచిగా డ్రై అవ్వాలి. శనగలు డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. 3 ఆర్ 4 డేస్ మంచిగా డ్రై అయిన తర్వాత మీరు పౌడర్ చేసుకున్నా పర్లేదు, లేదంటే మిల్లుకిచ్చినా పర్లేదు. నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కొంచెం కేజీ పౌడర్ వచ్చింది. సో, డైలీ ఏం చేస్తదంటే మనం జావ కాస్తూ ఉంటాం కదా! సేమ్ అదే ప్రాసెస్. అట్లా జావ కాసుకున్నట్టయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో, పిల్లలకి ఇవ్వచ్చు. ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇట్లా ఇచ్చినట్టయితే మంచి టేస్ట్ ఉంటుంది. మనం తాగాలి అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇలాగే ఇచ్చేయచ్చు. మా చిన్నోడైతే బాగానే తాగుతున్నాడు. చాలా హెల్తీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.